నమస్కారం. స్టాప్ పైల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పైల్స్ అంటే ఏమిటి, అలాగే పైల్స్ రావడానికి గల కారణాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే నో సర్జరీ స్టాప్ పైల్స్ నిర్వహిస్తున్న ప్రత్యేక ట్రీట్మెంట్ విధానాల గురించి వివరించి చెప్పడానికి మనతో పట్టినారండి ప్రముఖ ఎండోస్కోపీ అండ్ యానోరెక్టల్ సర్జన్ డాక్టర్ హరికుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ హరి గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు పైల్స్ అంటే ఏంటి, అలాగే ఈ పైల్స్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, దాని గురించి పూర్తిగా వివరిస్తారా? 400 BC అంటే క్రైస్ట్ జననం ముందు నుంచి హిప్పోక్రటీస్ ఎంతో బ్యూటిఫుల్గా చెప్పారు పైల్స్ గురించి. అనాదిగా ఈ సమస్యతో బాధపడుతూనే ఉంది మానవ ప్రపంచమంతా కూడా. అయితే ఈ లక్షణాలు సరిగా అర్థం చేసుకోకపోతే ట్రీట్మెంట్ అనేటువంటిది ఏదో వేగ్గా సరికాని విధంగా అందించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వ్యాధి నిర్ధారణ కావాలి. అలాగే ట్రీట్మెంట్ కూడా వేరు పద్ధతుల్లో ఉంటుంది. అన్నీ కూడా ఒకటే విధంగా చేయకుండా సశాస్త్రీయంగా, సరళంగా, అంటే సింపుల్గా, ఎఫెక్టివ్గా అందరికీ అందుబాటులో ఆధునిక వైద్య విధానాన్ని పైల్స్ రంగంలో తీసుకొని వచ్చింది మా స్టాప్ పైల్స్. మామూలుగా మలద్వారానికి ఇరువైపులా బ్లడ్ వెజల్స్తో కూడినటువంటి, అంటే రక్తనాళాలతో కూడినటువంటి కొన్ని కుషన్స్ ఉంటాయి. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫీసెస్, స్టూల్స్, మలము వస్తున్నప్పుడు ఒక షాక్ అబ్జర్వర్స్ లాగా లీక్ కాకుండా అవి కాపాడుతూ ఉంటాయి. ఇవి అందరికీ సర్వసాధారణంగా ఉంటాయి. అయితే ఈ రక్తనాళాలు ఉబ్బినప్పుడు, బాగా లావుగా ఉండి మలద్వారానికి అడ్డుపడినప్పుడు ఏమవుతుందంటే అదే రక్తస్రావంగా మనకు కనిపించేటువంటి పైల్స్లో కనిపించే బ్లీడింగ్ కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు. అవి బాగా లావుగా ఉబ్బిన తర్వాత, ఎంగార్జ్ అయిన తర్వాత వాటి నుంచి స్రవించేటువంటి ఆ మ్యూకస్ అంతా ఇచ్చింగ్గా, దురదగా అనిపించడం, ఇతర కండిషన్స్ అయినటువంటి ఫిషర్స్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నొప్పిగా అనిపించడం పైల్స్లో మనం చూస్తుంటాం. పైల్స్లో ఉన్నటువంటి 4 స్టేజెస్ బట్టి ముఖ్యంగా బ్లీడింగ్, నొప్పి, ఈచింగ్, అలాగే ప్రొలాప్స్ ఆఫ్ ది మాస్, అంటే ఆ మలద్వారం నుంచి బయటికి ఒక మాస్ లాగా, ఒక గడ్డలాగా కూడా ఈ లక్షణాలతో పైల్స్ కనిపిస్తుంటాయి. పైల్స్ను సరిగా అర్థం చేసుకుంటే, పైల్స్ యొక్క పెథాలజీ అనేటువంటిది సరిగా అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి విధంగా కాంప్లికేటెడ్గా లేకుండా సింపుల్గా, ఎఫెక్టివ్గా మనం చేసుకోవచ్చండి. ఓకే. అంటే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఈ లక్షణాలు కాకుండా ఇప్పుడు ఫైల్స్ అసలు ఏర్పడుతున్నాయి అన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎటువంటి లక్షణాలతో పేషెంట్ బాధపడతారు, ఎలా నిర్ధారిస్తారు ఈ ఫైల్స్ అని? పైల్స్లో 4 గ్రేడ్స్ ఉంటాయండి. ఫస్ట్ గ్రేడ్లో ఏమవుతుందంటే యానల్ కెనాల్ నుండి ఒక మాస్ లాగా, అంటే ఒక బుడిపలాగా కనిపిస్తుంది. ఇది మనం చూడలేము. దీనిలో ముఖ్య లక్షణం ఏమిటంటే బాగా ఫ్రాంక్, ఫ్రెష్ బ్లీడింగ్ రావడం, స్ప్లాష్ ఇన్ ద ప్యాన్ అంటారు, అంటే టాయిలెట్లో అలా రక్తం చిమ్మినట్టుగా వస్తుంది. ఇది మొదటి దశ. ఇక రెండవ దశలో ఏమవుతుందంటే ఈ బుడిప పెరిగి ఆ యొక్క మలద్వారంలోకి వస్తుంది కాబట్టి మోషన్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే ఒక ఫుల్నెస్, లోపల ఏదో ఉంది, మోషన్ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఇంకా పూర్తిగా నేను మోషన్ పోలేదు, ఇంకా కొద్దిసేపు మోషన్ అవసరమేమో అన్నట్లుగా అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫుల్నెస్. వేగ్ డిస్కంఫర్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే బ్లీడింగ్తో పాటు సెకండ్ డిగ్రీలో ఇలా వేగ్ డిస్కంఫర్ట్ ఉంటుంది, కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. రెండవ డిగ్రీలో ఈ యొక్క పైల్ మాస్ అనేటువంటిది బయటికి వచ్చి తనంతకు తానుగానే లోపలికి వెళ్తుంటుంది, పేషెంట్ యొక్క ప్రయత్నం ఏమీ లేకుండా. అయితే థర్డ్ డిగ్రీలో ఇలా బయటికి వచ్చినటువంటి మాస్ లోపలికి పేషెంట్ నెట్టడం ద్వారా, ప్రెషర్ అప్లై చేయడం ద్వారా లోపలికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఫోర్త్ డిగ్రీలో ఈ పైల్ మాస్ను ఎంతగా నెట్టినప్పటికీ కూడా వెళ్లకుండా అలానే ఉంటుంది. ఈ 4 డిగ్రీస్లో కూడా బ్లీడింగ్ అనేటువంటిది కామన్. అయితే సెకండ్ డిగ్రీలో ఒక ఇబ్బంది అనిపించడం, నొప్పి అనిపించడం, కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేటువంటిది బాగా కనిపిస్తుంది. థర్డ్లో జిగటగా లేకపోతే ఇచింగ్ కానీ,
దాన్ని ప్రూరైటస్ అంటాం, అది వస్తుంది. 4th స్టేజ్లో ఆ మాస్ కూడా ఉండడం ద్వారా ఏమవుతుందంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కుదరదు. సాయిలింగ్ ఆఫ్ ది ఫీసెస్ అంటే పూర్తిగా అశుభ్రంగా అనిపించినటువంటి ఆ టాయిలెట్ నిర్వాహకం అనేటువంటిది అనిపిస్తుంది. కాబట్టి పైల్స్లో ముఖ్యమైనటువంటి లక్షణం బ్లీడింగ్ అయినప్పటికీ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఈ లక్షణాలను బట్టి పైల్స్ను నిర్ధారణ చేస్తారు. కాబట్టి దానికి తగినట్టుగానే మీరు అన్నట్టుగా వేరు ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటుందండి. ఓకే, అసలు డాక్టర్ గారు ఈ ఫైల్స్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు, లేదంటే ఇది వంశపారంపర్యంగా వస్తాయంటారా? దీనికి ముఖ్యమైనటువంటి కారణం మలబద్ధకం, కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఆహార పద్ధతులు చూస్తే అంత ఫాస్ట్ ఫుడ్ యుగం అయిపోయింది. ఎక్కడ చూసినా ఫ్రూట్స్ కంటెంట్ లేదు, పళ్ళు, ఆకుకూరలు ఇటువంటివన్నీ కూడా బాగా తగ్గిపోయాయి. అలాగే స్ట్రైనింగ్ ఎక్కువగా, అంటే బరువులు ఎత్తడం కానీ ఎక్కువగా కూర్చొని పనిచేసేటువంటి వాళ్ళలో ఇది పైల్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా లోపల ఉన్నటువంటి శిశువు ఏమవుతుందంటే ఆ రెక్టమ్ అనల్ కెనాల్ మీద బాగా ప్రెషర్ పడడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నరాలు ఉబ్బుతాయి, పైల్స్గా దారితీస్తాయి. ఏజింగ్ అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. 50% చూస్తున్నటువంటి ఈ పైల్స్ ఎవరిలో ఉంటుందంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో చాలా కామన్గా కనిపిస్తుంది. ఈ పైల్స్ నుంచి ఎవరైనా కూడా అంటే 50 years దాటిన తర్వాత ఈ లక్షణాలు అనేటువంటివి కనిపిస్తాయి. అంతా చాలా సహజంగా ఉంటుంది. ఇక కొన్ని మందులు అంటే అనాల్జెసిక్స్ కానీ, అంటే పెయిన్ కిల్లర్స్ కానీ, కాఫ్ మనం వాడేటువంటి కోడిన్, ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని కాజ్ చేసేసి దాని ద్వారా పైల్స్ అనేటువంటివి వస్తాయండి. ఓకే, అంటే డాక్టర్ గారు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఫైల్స్ రావడానికి 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి రావచ్చు అన్నారు కదా, అంటే మగవాళ్ళల్లో ఆడవాళ్ళలో ఇద్దరిలో పోల్చుకుంటే ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుందంటారు? తేడా ఏం లేదు, కానీ ఇద్దరిలో సమానంగానే ఉంటాయి. కానీ ఆడవాళ్ళు ఎక్కువగా చెప్పుకోరు ఈ యొక్క ప్రాబ్లం గురించి. కాబట్టి వీటిని ఎవాల్యుయేట్ చేయడం కానీ, రికార్డ్ చేయడం కానీ మగవాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుందండి. అయితే ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చూస్తే ఈ ప్రెగ్నెన్సీ వల్ల అంటే రైజ్డ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, కడుపులో ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్ అనేటువంటిది ఈ వీన్స్ మీద, రక్తనాళం మీద ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్ ద్వారా ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు చాలా లూజ్ అవుతాయి. ముందుగానే అనుకున్నట్టు యానల్ కుషన్స్లో ఉన్నటువంటి ఈ మజిల్స్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది. అంటే హార్మోన్ల ప్రభావం కావచ్చు, ఏజింగ్లో కనిపించినట్టుగా ఏజ్లో కూడా అంతే అండి. ఈ యొక్క మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గుతుంది కాబట్టి ఇవి ఇలా కిందికి వచ్చేస్తాయి. ఉండవలసినటువంటి చోట్లో కాకుండా అంటే లోయర్ రెక్టమ్, యానల్ కెనాల్లో ఉన్నటువంటి ఈ రక్తనాళాలు అలా కిందికి జారుతాయి. సో ఆడవారిలో ఇది ఉంటుంది. పైల్స్ కంటే ఫిషర్ అనేటువంటిది ఆడవారిలో ఎక్కువగా కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. పైల్స్ రావడానికి గల కారణాలు, లక్షణాల గురించి తెలుసుకున్నారు కదండి. మరి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి ఫైల్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? సర్జరీ అవసరం ఉంటుందంటారా దీనికి? చాలా వరకు సర్జరీ ఎందుకు భయపడతారంటే సర్జరీ అనేటువంటిది 3rd, 4th స్టేజెస్లో మాత్రమే ట్రీట్మెంట్ ఇది. ఫస్ట్, సెకండ్ డిగ్రీస్లో ఏమవుతుందంటే మందులు వాడిన అంటే మామూలుగా ఏం చేస్తారంటే ఆహార నియమాలు కానీ లేకపోతే వారి జీవన శైలిలో మార్పులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే తాత్కాలికంగా తగ్గుతుంది. మనము పెథాలజీ అండర్స్టాండ్ చేసుకుంటే అంటే వ్యాధి యొక్క కారణాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ రక్తనాళాలు ఉబ్బడం అవి అలానే ఉంటాయి. కానీ ఆ హార్డ్ స్టూల్స్
గట్టిగా తయారైనటువంటి మలము అనేటువంటి దాన్ని మనం ప్రివెంట్ చేయగలితే, అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడము, మిగతా పద్ధతుల ద్వారా ఏంటంటే లూజ్ స్టూల్ వచ్చేసేస్తుంది. మేము పెట్టేటువంటి మందులు అంటే ఫస్ట్ సెకండ్ డిగ్రీలో ఏమవుతుందంటే ఆ మందులు పెట్టడం ద్వారా లాక్సేటివ్స్ ఫ్రీగా మోషన్ అవుతుంది కాబట్టి ఆ రాపిడ్ అనేటువంటిది ఆ పైల్స్కు రాపిడ్ అనేటువంటిది ఉండదు కాబట్టి తాత్కాలికంగా తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ లోపలైతే అలానే ఉంది. కాబట్టి స్టాప్ పైల్స్ ఏం చేస్తుందంటే టెంపరరీ మెజర్స్ కాకుండా చాలా ఈజీగా, చాలా సేఫ్టీగా, చాలా క్విక్గా అనిపించేటువంటి మెజర్స్, ప్రొసీజర్స్ అందించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సర్జరీ అనం ఇక్కడ ప్రొసీజర్స్ను మీరు బాగా గమనిస్తే స్టాప్ పైల్స్ ఈజ్ మెంట్ ఫర్ నో సర్జరీ. ఇవన్నీ కూడా ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్, అంటే ఒక అనోస్కోప్ కానీ ప్రాక్టోస్కోప్ కానీ పెట్టి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఆ నరాలు ఉబ్బినటువంటి దాన్ని కోయాగులేట్ చేయడం కానీ కాటరైజ్ చేయడం కానీ, అంటే అల్ట్రాయిడ్ అనేటువంటి లేకపోతే ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్ అనేటువంటి ఐఆర్సీ అనేటువంటి పద్ధతి ద్వారా ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ స్టేజ్లో వాటిని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ పైల్ మాస్ వచ్చేసి ఉంటుంది కదా, బయటకు వచ్చి ఉంటుంది. స్కిన్ ట్యాక్స్ కూడా ఉంటాయి, అంటే ఆ చర్మం కూడా అక్కడ ట్యాక్స్ ఉంటాయి. వాటిని సరిచేయడానికి హాల్ రార్ అనేటువంటి ఒక ప్రొసీజర్ చేస్తాం. ఇది కూడా సర్జరీ కాదు. సర్జరీ అంటే కట్టింగ్ అండ్ కుట్టింగ్ ఉండాలి కదా. ఎప్పుడు ఎందుకు నొప్పి వస్తుందంటే ఏదైనా కూడా కట్ చేసినప్పుడు ఆ పుండు మారడానికి సమయం తీసుకుంటుంది. పైల్స్తో చనిపోయినటువంటి వారు లేరు, కానీ పైల్స్తో నరకం చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాటి లక్షణాల వల్ల, వాటి లక్షణాల ద్వారా, అలాగే ఆ ట్రీట్మెంట్ ద్వారా పుండు మారడానికి సమయం తీసుకుంటుంది చూడండి, 7 to 10 days. ఆ సమయంలో నరకం అనుభవిస్తారు. స్టాప్ పైల్స్ వీటికి స్వస్తి పలికింది. అంటే ప్రొసీజర్ చాలా సింపుల్, ఎఫెక్టివ్ అయినప్పటికీ హాస్పిటల్ స్టే అవసరం లేకుండా నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ సెకండ్ డిగ్రీ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఆ రోజు నుంచే వారు ఈవినింగ్ నుంచి తమ పనుల్లో తాము కంటిన్యూ చేయవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు పైల్స్కి సంబంధించి ఆధునిక వైద్య విధానంలో ఎలాంటి వైద్యం ఉందంటారు? అంటే అన్ని విభాగాలలో పోల్చి చూస్తే మీరు చెప్పిన దాంట్లోనే ఆధునిక వైద్యం అన్నారు కదా, అంటే ఎంతో ఏజ్ ఓల్డ్గా దీని నుంచి సఫర్ అవుతున్నాం. ఈ క్రమంలో ఏమైందంటే ఎన్నో రకరకాల పద్ధతులు వచ్చాయి. అంటే మొదట బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, దానికి లేపనాలు కావచ్చు, ఆయింట్మెంట్ కావచ్చు, లాక్సేటివ్స్ ఇలా ఇస్తూ వచ్చారు. ఇక బయటికి కనిపించినటువంటి మాసెస్ ఉంటాయి కదా, ఆ గుడిపల్లాగా ఉంటాయి కదా, వాటికి దారాలు కట్టడం కానీ మెడికేటెడ్గా ఉన్నటువంటి ఈ ప్రొసీజర్స్ కూడా ట్రై చేశారు. ఇంకా క్రమక్రమంలో ఏమైందంటే ఇలా కాదు అనేసి స్క్లీరోథెరపీ, రబ్బర్ బ్యాండింగ్ ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా వచ్చాయి. ఇక మా అత్యాధునికంగా ఉన్నటువంటి అల్లోపతిలో ఏమైందంటే లేదు ఈ ప్రాబ్లంను పూర్తిగా అక్కడ ఉన్నదాన్నంతా పూర్తిగా కట్ చేసేస్తే ఒకటేసారి వెళ్ళిపోతుంది కదా, క్విక్ సొల్యూషన్ కదా అనేసి చేయడం జరిగింది. అయితే మా స్టాప్ పైల్స్లో చేసేటువంటి ప్రొసీజర్స్లో అనవసరమైనటువంటి టిష్యూను కట్ చేసేటువంటిది ఉండదండి. ఎక్కడైతే ఆ యొక్క రక్తనాళాలు ఉబ్బాయో దాని బేస్లో దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది, అంటే మూలంలోకి వెళ్తుంది. దీని ఒక చిన్న ఉదాహరణతో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అవ్వ ముసలావిడ తన ఇంపార్టెంట్ వస్తువు పోయిందని రోడ్లో వెతుకుతుందట. వీధి లైట్లో, స్ట్రీట్ లైట్లో వెతుకుతుంటే అందరూ వచ్చారు ఆమెకు సహాయం చేద్దామని. ఏం వెతుకుతున్నావు అవ్వ అంటే, నా ఇంపార్టెంట్ వస్తువు నాకు రోజు అవసరమైనటువంటిది పోగొట్టుకున్నాను నాయన అంటే అందరూ కూడా ఆ వెదికే ప్రయత్నంలో ఆమెకు హెల్ప్ చేయడానికి చేస్తున్నారట. ఇంత లోపల ఒక వైజ్ మ్యాన్, ఒక తెలివైన వ్యక్తి వచ్చేసి ఏం పోగొట్టుకున్నావా అంటే నా సూది పోగొట్టుకున్నాను అనిందట. అందరూ కూడా నవ్వారు. దీనికోసమా 2 గంటల సేపు కష్టపడుతున్నావు, మరి ఎక్కడ పోగొట్టుకున్నావా అంటే ఇంట్లో పోగొట్టుకున్నాను నాయన, అక్కడ కరెంట్ లేదు కాబట్టి బయట వెతుకుతున్నాను అనిందట. అంటే ప్రాబ్లం ఎక్కడుందో అది చాలా సింపుల్గా ఉంటుంది, అక్కడ ట్రీట్మెంట్ అనేటువంటిది స్టాప్ పైల్లో చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా టిష్యూస్ అనేటువంటిది కట్ చేయం కాబట్టి దాని ద్వారా ఆ నొప్పి కానీ ఆ హీలింగ్ అంటే పుండు మారడానికి కానీ సమయం అనేటువంటిది మనకు చాలా తక్కువ అవుతుంది. సో కాంప్లికేషన్స్ కూడా ఏవి కూడా పెద్దగా కనిపించినట్టుగా స్టాప్ పైల్స్ ట్రీట్మెంట్లో ప్రొసీజర్స్లో కనిపించలేదు. సో కాబట్టి స్టాప్ పైల్స్లో జరిగేటువంటి ఈ ప్రొసీజర్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీస్కు ఐఆర్సీ కానీ అల్ట్రాయిడ్ కానీ ఈ ప్రొసీజర్స్ డీజీ హాల్ అనేటువంటి ఈ ప్రొసీజర్స్లో ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో హాల్ రార్ అనేటువంటి ఈ ప్రొసీజర్ ద్వారా
చాలా సింపుల్గా డే కేర్ ప్రొసీజర్, అంటే వాటిని ఒక్క రోజులోనే మొదటి 2 ప్రొసీజర్స్ ఒక 30 మినిట్స్లో అయిపోతే ఇది అంత 1 డే ప్రొసీజర్గా మీరు మీ ఇంటికి వెళ్ళి చక్కగా మీ పనుల్లో నిమగ్నమయ్యేదానికి వీలవుతుంది. డాక్టర్ గారు, మరి పైల్స్ని మందులతోనే నయం చేయొచ్చు అంటారా, లేదా మీరు అన్నట్టుగా సర్జరీ కంపల్సరీగా అవసరం అంటారా? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే అందరూ కూడా సర్జరీ అంటే భయపడతారు. వద్దు బాబు, ఏదైనా సింపుల్ మెజర్స్ ఉన్నాయని అనుకుంటారు. మందులు వాడేటువంటి మందులు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతాయి. ఎందుకంటే ముఖ్యంగా బ్లీడింగ్ తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? సాఫ్ట్గా స్టూల్స్ వస్తున్నప్పుడు అక్కడ ప్రెషర్ ఉండదు కాబట్టి, ఆ రాపిడ్ అనేటువంటిది ఉండదు కాబట్టి, టేరింగ్ ఆఫ్ వెజల్స్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ యొక్క బ్లీడింగ్ అనేది తగ్గుతుంది మందులతో. ఇక రెండవది ఇచింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇచింగ్. అయితే ఈ ఇచింగ్ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే ఎంగాజ్డ్ వెజల్స్ ద్వారా, అంటే బాగా ఉబ్బినటువంటి నరాలు ఏం చేస్తాయంటే సెక్రీట్ చేస్తాయి. అది ఇచింగ్కు దారితీస్తుంది. యూజ్ చేసేటువంటి అనాల్జెసిక్స్ కావచ్చు, అంటే పెయిన్ కిల్లర్స్ కావచ్చు, కార్టికోస్టెరాయిడ్స్, సపోజిటరీస్ కావచ్చు, ఇవి తాత్కాలికంగా వీటిని తగ్గిస్తాయి. ఇక నొప్పి అంటారా? కాన్స్టిపేషన్ తగ్గిపోయినప్పుడు, హార్డ్ స్టూల్స్ లేనప్పుడు నొప్పి ఆటోమేటిక్గా తగ్గుతుంది. ప్రాబ్లం అయితే అలానే ఉంది. వాడినటువంటి మందులు ఈ విధంగా రిలీఫ్ అనేటువంటి దాన్ని ఇస్తాయి. అయితే ఈ మెడిసిన్స్తో ఒక 1 వీక్ నుంచి 10 డేస్ కంటే ఎక్కువగా వాడితే వాటి ప్రాబ్లమ్స్ వాటికి ఉన్నాయి. కాబట్టి శాశ్వత పరిష్కారం వైపు, సులువైనటువంటి పద్ధతుల వైపు స్టాప్ పైల్స్ అందుకే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా అన్ని చోట్ల అల్లోపతి తగ్గకపోతే హోమియోపతి, హోమియోపతి తగ్గకపోతే న్యాచురోపతి, న్యాచురోపతి తగ్గకపోతే తిరుపతి, ఇలా తిరిగి తిరిగి మళ్ళీ చివరికి ఇక్కడికి వస్తారు. చాలా ఈజీగా, సింపుల్గా, ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అని ఇచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఉంటారండి. పైల్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాల గురించి తెలుసుకున్నారు కదండి. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ కార్యక్రమంలో మరొక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా నో సర్జరీ, అలాగే నో అనస్థీషియా, నో హాస్పిటల్ స్టే అని స్టాప్ పైల్స్ని మీరు రూపొందించారు కదా. మరి ఈ హాస్పిటల్లో ప్రత్యేకత ఏంటి, దాని గురించి వివరిస్తారా? మత్తు మందు అవసరం లేదు కాబట్టి తక్కువ సమయం పడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే పైల్స్ అనేటువంటివి ఈ రక్తనాళాలు ఎక్కడంటే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో యానల్ కెనాల్లో డెంటేట్ లైన్ పైన ఉంటాయి అన్నట్టు. అంటే అక్కడ నొప్పి ఉండదు. ఎందుకు నొప్పిలోని ప్రొసీజర్స్, పెయిన్ ఫ్రీ ప్రొసీజర్స్ అని ఎందుకన్నామంటే ఆ రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి, ఎక్కడైతే నర్వ్స్ లేనటువంటి ఆ యొక్క స్థాయిలో చేయడం జరుగుతుంది కాబట్టి నొప్పి తగ్గించడానికి కానీ నొప్పి లేకుండా చేయడానికి వీలవుతుంది. అనస్థీషియా అవసరం లేదు. అయితే ఎక్స్టర్నల్ పైల్స్లో, థ్రాంబోజ్డ్ ఎక్స్టర్నల్ పైల్స్లో అనస్థీషియా ఇచ్చి, లోకల్ అనస్థీషియా కావచ్చు, స్పైన్ అనస్థీషియాలో చేయడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ హాల్డర్ అనేటువంటి ప్రొసీజర్లో కూడా మేము అనస్థీషియా యూజ్ చేస్తాం. ఎందుకంటే పేషెంట్ కంఫర్ట్ బట్టి, ఎందుకంటే ఫైనల్ స్టేజ్లో ఉంటారు కదా, లాస్ట్ స్టేజెస్ కాబట్టి వాటిని అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. హాస్పిటల్ స్టే అనేటువంటిది ముఖ్యంగా ఫస్ట్ ఉన్నటువంటి ఈ డిగ్రీస్కు చాలా తక్కువ సమయంలో, అంటే 10 మినిట్స్ నుంచి 30 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారండి. కాబట్టి ఎంతో ధైర్యంగా స్టాప్ పైల్స్ పట్ల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి కోసం, అంటే పైల్స్ అనేది పెద్ద సమస్య కాదు. సరిగ్గా మీరు ఎగ్జామినేషన్ టైంలో కూడా ఎందుకు భయపడతారంటే పేషెంట్స్ ఏం జరుగుతుందో తెలియదు, డాక్టర్ ఏం చేస్తున్నారో తెలియదు అని ఒకలాంటి భయం ఉంటుంది అన్నట్టు. ఎగ్జామినేషన్ టైంలో కూడా క్యామ్ స్కోప్ అనేటువంటి దాని ద్వారా చూడు మీ ప్రాబ్లం అని చూపించడం జరుగుతుంది.
చిన్నదే ఉండొచ్చు కానీ చాలా పెద్ద ప్రాబ్లంగా తనకు కనిపిస్తుంటుంది. ఫిషర్ కావచ్చు, పైల్స్ కానీ. ఇంతేనా అనేటువంటి ఒకలాంటి సైకలాజికల్గా తనకు తాను ప్రిపేర్ అవుతారన్నట్టు. ఇక సెకండ్, చేసినటువంటి ప్రొసీజర్లో అది అల్ట్రాయిడ్ కావచ్చు, ఐఆర్సీ వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క సైజ్ అనేటువంటిది తగ్గడం చూడగలుగుతారు. ఓకే. పేషెంట్ కూడా ఆహా నేను సరైనటువంటి ఆపరేషన్ కానీ సరైనటువంటి ప్రొసీజర్ కానీ చేసుకున్నటువంటిది కలుగుతుంది. అంతే కదా, మైండ్లో ఒకసారి ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా హీలింగ్ అనేటువంటిది కూడా జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మారుతున్న జీవన శైలి, అలాగే ఆహారంలో మార్పులు, మానసిక ఆందోళన, ఇవన్నీ కూడా పైల్స్ రావడానికి ప్రభావం చూపుతాయంటారా? తప్పకుండా అండి. ముఖ్యంగా ఆహారంలో కూడా అపోహలు ఉన్నాయి కొన్ని. అంటే ఇటువంటి ఆహారం తీసుకుంటేనే ఈ జబ్బులు వస్తాయి అనేటువంటిది, అది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎక్కువగా వేడి చేసేటువంటి పదార్థాలు అని అంటుంటారు. అలాగే మంటను పెంచేటువంటి చిల్లీస్ కానీ, రెడ్ పెప్పర్ కానీ, వీటి వల్ల కూడా వస్తుందని చెప్తారు, అంటుంటారు. అంటే ఈ ఆహార పద్ధతులు ఏం చేస్తాయంటే కాన్స్టిపేషన్కు, మలబద్ధకానికి దారితీస్తాయి. వేటి వల్ల వస్తాయి? ఒక ఆహారమే కాదు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా, సెడెంటరీ లైఫ్, దీర్ఘకాలికంగా కూర్చోవడము, ఓకే, అండ్ స్ట్రైనింగ్ జరిగేటువంటి ప్రొసీజర్స్, అలాగే రాంగ్ టాయిలెట్ పద్ధతులు కూడా. చాలామంది ఏం చేస్తారంటే టాయిలెట్కి వెళ్ళేసి గంటలు గంటలు గడుపుతారు, న్యూస్ పేపర్స్ చదవడం కానీ, అలానే ఏదో చాటింగ్ కానీ చేస్తూ ఉంటారు అన్నట్టు. నిజానికి స్టూల్ అనేటువంటిది చాలా సాఫ్ట్గా వచ్చేయాలి, వితౌట్ మచ్ ఎఫర్ట్. అందుకే బాగా వాటర్ తీసుకోవడం కానీ, అంతకుముందు వాకింగ్ కానీ చేయడం జరిగితే ఏమవుతుందంటే లూజ్ స్టూల్స్ అనేటువంటిది వస్తుంది. స్ట్రైనింగ్ అట్ స్టూల్స్, బాగా ముక్కి కడుపులో ప్రెషర్ బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు రక్తనాళాలు ఉబ్బుతాయి, అలా స్లైడ్ అవుతాయి అన్నట్టు, ఆటోమేటిక్గా స్లైడ్ అవుతాయి. ఇది రాంగ్ టాయిలెట్ పద్ధతులు. ఇప్పుడు వెస్టర్న్ కమోడ్స్ తీసుకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, దట్ ఈస్ ఆల్సో రాంగ్. స్క్వాటింగ్, ఇండియన్లో స్క్వాటింగ్ పొజిషన్, ఇది చాలా కరెక్ట్ పోస్చర్ అండి. అదేమిటంటే ఆ పోస్చర్ వల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, పొట్ట మీద ప్రెషర్ పెరగడము, యానల్ కెనాల్ స్ట్రైట్గా ఉండడం ద్వారా చాలా ఈజీగా సాఫ్ట్గా వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. ఇక ఆహార పద్ధతుల్లో బాగా గమనిస్తే మోర్ దాన్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఇంటర్నల్ క్లెన్సింగ్ ఒకటి, అండ్ సాఫ్ట్ స్టూల్స్ ఫామ్ కావడానికి. టాయిలెట్ వస్తుంది అనేటువంటి టైంలో చాలామంది పోస్ట్పోన్ చేస్తుంటారు. ఈ పోస్ట్పోన్ చేయకుండా ఇమ్మీడియట్గా అటెండ్ అవుతూ ఉంటే, ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ లార్జ్ స్టూల్, హార్డ్ స్టూల్స్ ఫామ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఓకే. ఇక గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్, హోల్ మీల్ వీట్, బ్రాన్, ఇటువంటివన్నీ తీసుకుంటుంటే ఏమవుతుందంటే ఈ యొక్క కాన్స్టిపేషన్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే. ఈ వ్యవహార శైలిని మార్చుకుంటే, ఆహార వ్యవహార శైలిని మార్చుకుంటే పైల్స్ యొక్క సమస్య నుంచి మనం దూరం అవడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఓకే. డాక్టర్ గారు, ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం పైల్స్తో బాధపడే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి. దీంట్లో పైల్స్ రాకుండా జాగ్రత్తలు ఉన్నాయి, పైల్స్ వచ్చిన తర్వాత ఫ్లేరప్ కాకుండా ఉండేటువంటి జాగ్రత్తలు ఉన్నాయి. ముఖ్యంగా కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయడానికి ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడము, అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది చాలా అవసరం. రైట్ టాయిలెట్ మెథడ్స్ అనేటువంటిది కూడా పాటించడము. ప్రెగ్నెన్సీ టైంలో ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా ఈ యొక్క రక్తనాళం మీద పడకుండా లెఫ్ట్ సైడ్లో పడుకోవడం, ఈ జాగ్రత్తలు అనేటువంటివి ప్రెగ్నెన్సీలో పాటించవలసి ఉంటుంది. ఇక ఫ్లేరప్ అవడానికి కారణాలు ఏమిటంటే స్ట్రెస్, ఓవర్ ఆల్కహాల్ ఇండల్జెన్స్, అలాగే వచ్చేసి కొన్ని మందులు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే ఈ పైల్స్ యొక్క బారిన పడకుండా, అవి ఉన్నా కూడా వాటిని ఎలా మేనేజ్ చేయాలో మనకు బాగా అర్థమవుతుంది. డాక్టర్ గారు, పైల్స్ అంటే ఏమిటి, అలాగే ఇది రావడానికి గల కారణాలు, లక్షణాల గురించి, స్టాప్ పైల్స్లో మీరు అందించే విధానాల గురించి, పరిష్కారాల గురించి మా వ్యూవర్స్కి చాలా చక్కగా వివరించి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మా. చూసారు కదండి, పైల్స్ రావడానికి గల కారణాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే మరి పైల్స్ సమస్యతో బాధపడే వాళ్ళకు సంబంధించి స్టాప్ పైల్స్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించి చెప్పారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సలహాలు, సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7.
టీవీ7 ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నేను మీ స్టాప్ పైల్స్ డాక్టర్ వి హరికుమార్. పైల్స్ అంటే ఏమిటి? పైల్స్ యొక్క లక్షణాలేమి? పైల్స్ చికిత్సలో వివిధ అత్యాధునికమైనటువంటి అమెరికన్ FDA అప్రూవ్డ్ పద్ధతుల గురించి వివరించేటువంటి ప్రోగ్రామే ఈ స్టాప్ పైల్స్. ప్రతి సోమవారం ఉదయం 8 గంటలకు, తిరిగి రాత్రి 8:30 మీ టీవీ7లో.